ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ పార్టీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉండి, ఆ తర్వాత 24లో వైసీపీ ఓడిపోయిన తర్వాత బయటకెళ్ళి, రాజకీయాల నుంచి పక్కకు జరిగి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయి రెడ్డి గారు, మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పి కొన్ని రోజుల కిందట చెప్పారు. మళ్ళీ ఈవెన్ తాజాగా కూడా త్వరలో మీడియా సమావేశం నిర్వహించిన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ప్రకటన చేస్తాను అని చెప్పి కూడా అన్నారు. అండ్ లేటెస్ట్‌గా దాదాపు మీడియాల్లో వస్తున్నటువంటి బ్రేకింగ్లు ఏంటి అంటే, విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైందని, శ్రావణ మాసంలో ఈ ఆగస్టు 15వ తేదీ నాడు కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారు అని, ఆ పార్టీ పేరు భారతీయ జన వికాస్ అని చెప్పి కొందరు ప్రకటించేస్తూ ఉన్నారు కూడా. భారతీయ జన వికాస్ బీజేపీనా, బీజేపీ స్టైల్లో బీజేపీనా, మరి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతూ భారతీయ జన వికాస్ అని చెప్పి ఓవరాల్గా దేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ మీనింగ్ వచ్చే విధంగా ఎందుకు అన్నది తెలియదు. బట్ విజయసాయి రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఈవెన్ నిన్ననే ఒక ట్వీట్ చేశారు. యువత, రైతులు, మహిళలు, అభివృద్ధి, ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఇదే మాట మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ సరే, మొత్తానికైతే విజయసాయి రెడ్డి గారు అదిగో ఈరోజు పార్టీ, వారం రోజుల్లో ప్రకటన, వారం రోజుల్లో ఛానల్ అని చెప్పి ఎప్పటి నుంచో ఊరించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అఫీషియల్గా కూడా ఛానల్ ప్రకటన చేయలే, ఇటు రాజకీయ పార్టీ ప్రకటన చేయలే. రాజకీయ పార్టీ కంటే ముందే ఛానల్ ప్రకటన వచ్చి ఛానల్ లాంచ్ చేస్తారు అని చెప్పి కూడా ఈయనే చెప్పారు. ఫస్ట్ నేను ఒక ఛానల్ అయితే పెడుతూ ఉన్నాను, ఇప్పటి వరకు అది కూడా ఏమో కార్యరూపం దాల్చలేదు. మరి ఛానల్ పెట్టే కంటే ముందే రాజకీయ పార్టీ పెడతారా అంటే అది కూడా చూడాల్సిన, ఏమంటారు, ఎదురు చూడాల్సిన ప్రశ్నే. ఏకంగా ఆగస్టు 15వ తేదీ పార్టీ ప్రకటన అంటూ ఉన్నారు. రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా సభలు, సమావేశాలు పెడతారంటూ ఉన్నారు. చూడాలి, విజయసాయి రెడ్డి గారి పార్టీ వెనక మరికొందరు ముఖ్యులు ఉన్నారు అనే వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. బట్ ఎవరిని టార్గెట్గా చేసుకొని రాజకీయాలు చేస్తారు? విజయసాయి రెడ్డి పార్టీ పెడితే ఏ పార్టీకి నష్టం చేకూరచ్చు? ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ వర్సెస్ కూటమి పార్టీలు పోరు పతాక స్థాయిలో ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? ఎంతో కొంత నష్టం జరిగితే ఎవరికి జరుగుతుంది? చూడాలి.